గగన్ భూమిని కాపాడి పద వెళ్దాం, ఇప్పటికే చాలా లేట్ అయింది అని నీకేం కాలేదని ధైర్యం చెప్తూ తీసుకువస్తూ ఉంటాడు. ఇక భూమి కోసం ఎదురు చూస్తూ ఉంటే చూడండి, ఇలా రాని వాళ్ళ కోసం ఎదురు చూస్తే సభలో ఉన్న వాళ్ళని అవమానించినట్లే అవుతుంది. మా శోభా చంద్ర గారు కూడా ఇదే చెప్తూ ఉంటారు అని సాధన చెప్తుంది. సరే అయితే విన్నర్స్ని మేము ప్రకటించేస్తున్నాం అని జడ్జి చెప్తూ ఉంటే అప్పుడే గగన్ భూమి ఎక్స్క్యూజ్ మీ అంటూ అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు. చూడండి జడ్జి గారు, ఇప్పుడు నేను భూమిని తీసుకువచ్చేశాను. దారిలో ఒక చిన్న యాక్సిడెంట్ అవటం వల్ల రావటం లేట్ అయింది. నేను భూమిని తీసుకువస్తున్నానని టీం మెంబర్స్కి ఆల్రెడీ ఇన్ఫామ్ చేశాను. కాబట్టి ఒక్క అవకాశం ఇవ్వండి. ఇంకా విన్నర్స్ని మీరు ప్రకటించలేదు కదా, ప్లీజ్ భూమికి ఒక చిన్న అవకాశం ఇవ్వండి, ప్లీజ్ ప్లీజ్ అని వేడుకుంటూ ఉంటే జడ్జిలు ఆలోచిస్తూ ఉంటారు. అదెలా కుదురుతుంది, మీరు లేటుగా వచ్చారు, ఇప్పుడు సమయం ఇవ్వటం కుదరదు, ఆల్మోస్ట్ విన్నర్స్ని ప్రకటించేస్తున్నారు అని సాధన అంటే, చూడండి సాధన గారు, అసలు మీరు శోభాచంద్ర శిష్యురాలేనా? ఇప్పటి వరకు మనం వెయిట్ చేశాం కదా, ఇంకో 5 మినిట్స్ వెయిట్ చేసాం అనుకుంటే సరిపోతుంది. శోభాచంద్ర శిష్యురాలయ్యండి మీరు ఇలా మాట్లాడుతున్నారేంటి? ఇప్పటి వరకు మీరు శోభాచంద్ర శిష్యురాలు కాబట్టే మేము గౌరవం వస్తున్నాము, కానీ మీరు ఇలా మాట్లాడుతుంటే మాకు డౌట్ వస్తుంది, అసలు మీరు శోభాచంద్ర శిష్యురాలేనా అని జడ్జు ప్రశ్నిస్తూ ఉండటంతో ఇక సాధన సైలెంట్ అయిపోతుంది. కాబట్టి భూమి వచ్చి తన పర్ఫార్మెన్స్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాము అని జడ్జి గారు చెప్పడంతో థ్యాంక్ యూ సో మచ్ అని గగన్ భూమి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటారు. అలా భూమి తన పర్ఫార్మెన్స్ని అదరగొట్టేస్తుంది. ఇక అందరూ క్లాప్స్ కొడుతూ ఆడిటోరియం మొత్తం కూడా దద్దరిల్లిపోతూ ఉంటే సాధన మాత్రం కోపంతో రగిలిపోతూ చెవులు మూసుకొని ఉంటుంది. ఇక గగన్ చాలా సంతోషంగా క్లాప్స్ కొడుతూ ఉంటాడు. తర్వాత నక్షత్ర కాళ్ళకు చేతులకు పెద్ద పెద్ద కట్లు కట్టుకొని అబ్బా అమ్మా అని మూలుగుతూ చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే నక్షు డార్లింగ్ అంటూ చెర్రీ రావటంతో అమ్మో వీడొచ్చాడేంటి అని అదేది కూడా కనిపించకుండా బెడ్షీట్ కప్పేసుకొని ఉంటుంది. నక్షు డార్లింగ్ ఏది నీ చేతులు చూపించు, అయినా కూడా ఏంటి నక్షు డార్లింగ్, నువ్వు నన్ను నీ ఫ్రెండ్తో అలా చేస్తావని అస్సలు అనుకోలేదు. నువ్వు నీ ఫ్రెండ్ని పంపించి నేను ఎక్కడ ఆవిడ వైపు తిరిగిపోతానో అని నన్ను టెస్ట్ చేద్దాం అనుకున్నావు కదా, చూడు నేను నీ ఫ్రెండ్ వైపు అస్సలు చూడలేదు, నేను నీ కోసమే వచ్చాను. నువ్వు నాతో హైడ్ అండ్ సీక్ ఆడినా, నా ప్రేమకి పరీక్ష పెట్టినా నేను ఏది కూడా లొంగలేదు తెలుసా. ఇప్పుడు మన మధ్య ఎంత ప్రేమ ఉందో తెలిసిపోతుంది. నువ్వు గోరింటాకు పెట్టుకున్నావు కదా, చూపించు, అది ఎంత ఎర్రగా పండితే అంత ప్రేమ ఉందని అర్థం కదా, చూపించు నక్షు డార్లింగ్ అని అంటే రే అలా పిలవకురా అని నక్షత్ర అరుస్తూ ఉంటుంది. అయినా నేను గోరింటాకు పెట్టుకోలేదు అని నక్షత్ర అంటే అదేంటి, భూమికి బదులుగా నువ్వు ముసుగు వేసుకొని కూర్చొని గోరింటాకు పెట్టుకున్నావని ఇందు చెప్పిందే అని, అయినా నువ్వేదో పెట్టుకోలేదని చెప్తున్నావు అని చెప్పు నక్షు డార్లింగ్ అని చెర్రీ అంటాడు. రే భూమికి మెహందీ పడదంట, అందుకే నేను పెట్టించుకున్నానులే అని నక్షత్ర అంటుంది. అన్నట్లు ఏం జరిగిందో తెలుసా, నువ్వు భూమిలా ముసుగు వేసుకొని గోరింటాకు పెట్టించుకుంటున్నప్పుడు అన్నయ్య వచ్చి భూమికి గదిలో గోరింటాకు పెట్టేసి వెళ్ళాడు, అందుకే భూమి మెహందీ పడదని కూడా చెప్పింది అని చెర్రీ చెప్పడంతో ఇది చీటింగ్ అని నక్షత్ర అరుస్తూ ఉంటుంది. అది చీటింగ్ ఎలా అవుతుందిలే నక్షు డార్లింగ్, నువ్వైతే పెట్టించుకున్నానన్నావు కదా, చూపించు అని అనడంతో రే లేదురా వదలరా అని నక్షత్ర చెప్తూ ఉంటే లేదు చూపించాల్సిందే అని చెర్రీ అంటాడు. సరే చూడ్రా అని కట్లు ఉన్న చేతుల్ని చూపిస్తూ ఉంటుంది. అదేంటి ఇలా ఎందుకు కట్టుకున్నావు అని చెర్రీ అడగటంతో దిష్టి తగులుతుందని కట్టుకున్నానులే అని నక్షత్ర అంటుంది. అయ్యయ్యో నాపై నీకు ఎంత ప్రేమ, నా ప్రేమ పోకూడదనే కదా నువ్వు ఇలా దిష్టి తగలకుండా కట్టుకున్నావు, థ్యాంక్ యూ సో మచ్ అని చెర్రీ చేతుల్ని పట్టి లాగేస్తూ ఉండటంతో కివ్వుమని నక్షత్ర కేకలు పెడుతూ ఉంటుంది. అదేంటి నీకెందుకు నొప్పిగా ఉంది, నాకెక్కడో ఏదో తేడా కొడుతోంది, ఇది చూపించు, అసలు దీని కింద గోరింటాకు ఎర్రగా పండిందా లేదా అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. నేను చూడాల్సిందే అని నక్షత్ర చేతులకి ఉన్న కట్లన్నీ తీసి పడేస్తాడు. అదేంటిది, ఇది మెహందీలా లేదే, ఎందుకు ఇలా అయిపోయింది అని చెర్రీ అడుగుతూ ఉంటే రియాక్షన్ అయిందిలే, నాకు మెహందీ పడలేదు అని నక్షత్ర చెప్తుంది. ఇది రియాక్షన్ అయినట్లుగా లేదు, మీ తల్లి కూతుర్లు కలిసి, అదే మీ అమ్మ ఉంది కదా, భూమికి చేతులు ఇలా రియాక్షన్ అయిపోవాలని ఏదో కలిపినట్లు ఉంది, ఆ విషయం తెలియక నువ్వు బుక్ అయిపోయినట్లున్నావు అంతే కదా, ఇది మీ తల్లి కూతుర్లు చేసిందే కదా అని చెర్రీ అనడంతో అలాంటిదేం లేదు అని నక్షత్ర అంటుంది. అలాంటిదేం లేదు అని నువ్వు నొక్కి చెప్తున్నావంటే ఇదే కరెక్ట్, ఈ విషయం వెంటనే మామయ్యకి చెప్తాను అని చెప్పాల్సిందే అని చెర్రీ వెళ్తూ ఉంటే అలాంటిదేం లేదు చెర్రీ బావా, రా బావా అని నక్షత్ర పిలుస్తూ ఉండటంతో ఏంటి ఏమన్నావు, నువ్వు నన్ను బావా అని పిలిచావా,
అని చెర్రీ అడగటంతో, అవును బావా అనే పిలిచాను అని మళ్ళీ నక్షత్ర చెప్తుంది. ఏంటి నక్షు డార్లింగ్ ఇంతలోనే ఇంత మార్పా? ఇది నిజమేనా? అని చెర్రీ చాలా షాకింగ్‌గా అడుగుతూ ఉంటే, నిజమేనని నక్షత్ర చెప్తుంది. అయితే ఏది ఈసారి ముద్దు పెట్టు అని అని లిప్ కిస్ పెట్టమని మరి చెర్రీ పెదాలు చూపిస్తూ అడుగుతూ ఉంటాడు. ముద్దా? లేదు లేదు నేను పెట్టను అని నక్షత్ర అంటే, అయితే మావయ్యకు చెప్పాల్సిందే వెళ్తున్నా అని చెర్రీ వెళ్తూ ఉంటే, లేదు లేదు ముద్దే కదా పెడతాను అని నక్షత్ర అంటుంది. అయితే పెట్టు పెట్టు అని చెర్రీ మళ్ళీ అడుగుతూ ఉంటాడు. అయితే కళ్ళు మూసుకో అని నక్షత్ర అంటుంది. సరే మూసుకున్నాను పెట్టు అని చెర్రీ అడగటంతో చేత్తో ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది. ఇలా కాదు అయితే నేను మావయ్యకి చెప్తాను అని చెర్రీ అనడంతో, అయితే ఇప్పుడు కళ్ళు మూసుకో నిజంగానే పెడతాను అని నక్షత్ర చెర్రీకి బుగ్గపై ముద్దు పెట్టి వెళ్తుంది. ఇది సిగ్గా లేకుంటే భయమా? నిజంగానే నాకు పడిపోయిందా? నిజంగానే నాకు పడిపోతే నేను భరించగలనా అని చెర్రీ ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు విన్నర్స్‌ని ప్రకటిస్తున్నాం. ఈ రౌండ్‌లో ముగ్గురు విజేతలుగా నిలిచారు. ఆ ముగ్గురిని కూడా నెక్స్ట్ రౌండ్‌కి క్వాలిఫై చేయటం జరిగింది. అందులో భూమి టీమ్ కూడా ఉంది అని చెప్పటంతో ఇక గగన్, భూమి గెంతులు వేస్తూ చాలా చాలా సంతోషపడుతూ ఒకరిని ఒకరు హగ్ చేసుకుంటూ ఉంటారు. థ్యాంక్ యూ బావ! థ్యాంక్ యూ సో మచ్! ఇదంతా నీ వల్లే అని భూమి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది. మనం థ్యాంక్స్ చెప్పాల్సింది అదిగో ఆ సాధన గారికి భూమి అని గగన్ అంటాడు. హలో సాధన గారు అని వెళ్ళిపోతున్న సాధన్‌ని గగన్ కేకలు పెడుతూ పిలుస్తూ ఉంటారు. చూడండి సాధన్ గారు, ఈరోజు మీకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మీకు ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే అని గగన్ అంటే, నేనేం చేశాను నాకెందుకు చెప్తున్నావు అని సాధన అంటుంది. ఈరోజు మీరు కనుక అపూర్వకి ఫోన్ చేసి ఉండకపోయి ఉంటే భూమిని వెళ్ళి నేను కాపాడి ఉండేవాన్నే కాదు. మీరు అపూర్వకి ఫోన్ చేయటం వల్లే కదా భూమి ప్రమాదంలో ఉందని నాకు తెలిసింది. నేను వెళ్ళి కాపాడి తీసుకువచ్చింది. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అని గగన్ చెప్పటంతో ఇక సాధన రగిలిపోతూ ఉంటుంది. చూడు సాధన, నువ్వేదైనా గెలవాలనుకుంటే ఇలా కుట్రతో కాదు కళ్ళతో గెలువు, అంతేకాని ఇలా కుట్రలు చేస్తూ కాదు అని భూమి వార్నింగ్ ఇస్తూ ఉంటే సాధన పగలబడి నవ్వుతూ, ఏదో చిన్న ఎలక విజయం పొందగానే నువ్వే గెలిచినట్లు భలే మాట్లాడుతున్నావే. నువ్వు జస్ట్ ఫస్ట్ రౌండ్‌లో క్వాలిఫై అయ్యావు అంతే. ఇంకా 2 రౌండ్స్ ఉన్నాయి. నువ్వు గెలిస్తే కదా అని సాధన అంటుంది. మా భూమి ఖచ్చితంగా గెలిచే తీరుతుంది. చూస్తూ ఉండండి అని గగన్, భూమి ఇద్దరు సాధనకి వార్నింగ్ ఇస్తారు. పద భూమి వెళ్దాం అని ఇద్దరు ఇక ఇంటి దగ్గరికి బయలుదేరి వస్తూ ఉంటారు. అప్పుడే ఇంటి దగ్గర డ్రాప్ చేయగానే భూమి జాగ్రత్తగా వెళ్ళు అని గగన్ చెప్తుంటే, థ్యాంక్ యూ బావా అంటూ భూమి గగన్ బొగ్గపై ముద్దు పెడుతుంది. అప్పుడు గగన్ చాలా సీరియస్గా, నువ్వు ముందు కారు దిగు అని చెప్పడంతో భూమి టెన్షన్ పడుతూ కారు దిగుతుంది. చూడు, ఇప్పుడు నువ్వు నాకు థ్యాంక్స్ చెప్తున్నావు అంతే కదా, అది ఇలా కాదు, నాకు ఒక హగ్ ఇచ్చి ముద్దు పెట్టి థ్యాంక్స్ చెప్పు అప్పుడు బాగుంటుంది అని గగన్ అనడంతో ఇక భూమి మళ్ళీ చాలా సంతోషంగా గగన్ దగ్గరికి వచ్చి అలాగేనంటూ హగ్ చేసుకుని మళ్ళీ ముద్దు పెట్టి థ్యాంక్స్ చెప్తుంది. చూడు బావా, నువ్వు నన్ను టీజ్ చేస్తున్నావు కానీ నేనైతే మనస్ఫూర్తిగా చెప్తున్నా, నువ్వు టీజ్ చేయకు బావా అని భూమి అంటుంది. చూడు భూమి, ఇది మీ అమ్మ ఆశయం. నువ్వు ఇలా మాటి మాటికి నాకు థ్యాంక్స్ చెప్తే ఏం బాగుంటుంది చెప్పు. మీ అమ్మ ఆశయాన్ని మనం ఇద్దరము కలిసి నెరవేర్చాలి. ఇది మన బాధ్యత భూమి. సరేనా, అర్థమైంది కదా, ఇంకెప్పుడు థ్యాంక్స్ చెప్పకు అని వెళ్ళు వెళ్ళు జాగ్రత్త అని గగన్ చెప్పడంతో ఇక భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది.